హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అలాగే ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని స్వామివారి పూజ కోసం, అంటే రాముల వారి పూజ కోసం అని చెప్పి పెసరపప్పుని కడిగేసి వాటర్ వేసి వడపప్పు కోసం నానబెట్టి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం రైస్ని తీసుకుని రైస్ని కూడా శుభ్రంగా 1-2 సార్లు వాటర్ వేసుకుని కడిగేసుకుని మంచినీళ్ళు పోసైతే పరవాన్నం కోసం అయితే స్టవ్ పైన పెడుతున్నాను. రాముల వారికి పరమాన్నం ప్రసాదంగా కూడా తయారు చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే పూజ అంటే ఎప్పుడు కూడా నేను స్టవ్ కడిగిన తర్వాత కుంకుమ బొట్లు, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను కదా, అలాగే పెట్టుకున్నాను. ఇటుపక్క రైస్ ఉడుకుతుంది కదా, రైస్ ఉడికేలోపు ఇక్కడ స్వామివారికి అంటే రాముల వారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది. అటుకులు బెల్లంతో చేస్తారు, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అటుకులు అలాగే పుట్నాల పప్పుని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని తడి పొడిగా కొంచెం మంచినీళ్ళని పోసుకుని ఇలా నేను చూపించే విధంగా కలిపేసి పక్కన పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే రెండు కూడా మెత్తపడతాయి, సాఫ్ట్గా ప్రసాదం తయారవుతుందనమాట. అలాగే వడపప్పు కోసం కూడా నేను నానపెట్టాను కదా, నీళ్లు పోసి దానిపైన కూడా మూత పెట్టి రెండింటిని పక్కన పెట్టాను. అలాగే ఇప్పుడు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. బెల్లం అయితే 1 కేజీ పావు దాకా బెల్లాన్ని తీసుకున్నాను. ఈ బెల్లం ఏమేమి చేస్తానంటే కొంచెం అయితే పరమాన్నంలో వేస్తాను, అలాగే కొద్దిగా పచ్చిసలుడి కోసం కొంచెం అయితే అటుకులు ప్రసాదంలోకి వేస్తాను, అలాగే మిగిలిన బెల్లం అంతా కూడా పానకం తయారు చేస్తానన్నమాట. ఇప్పుడు బెల్లం చెక్కుకోవాలి. అలాగే ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందండి వాటర్తో. ఆ తర్వాత నేను ఆవు పాల ప్యాకెట్ని కట్ చేసి పాలు కూడా వేశాను. రైస్ ఇలా వాటర్తో ఉడికిన తర్వాత ఇలా పాలు వేసి ఉడికించుకుంటే ఇది ఒక కొత్త రుచి వస్తుందన్నమాట. పరమాన్నం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పాలతో పాటు రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత, అంటే తీపికి తగినంత బెల్లాన్ని కూడా తురిమేసుకుని వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా బెల్లం కూడా ఈ రైసు పాలతో బాగా కలిసేలాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న మంట పెట్టేసి ఇంకొక పక్కన అయితే కొంచెం బెల్లాన్ని తురుము పెట్టుకున్నానండి. ఈ బెల్లం ఏంటంటే బియ్యం పిండి వేసుకుని పచ్చి సలువిని అయితే తయారు చేసుకోవాలి. ఈ బియ్యం పిండి అయితే రాత్రే నేను బియ్యాన్ని కడిగేసి వడపోసి ఆరబెట్టి మిక్సీ పట్టాను. ఈ బియ్యాన్ని అలా మిక్సీ పట్టిన బియ్యం పిండిని కొంచెంగా బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పచ్చి సలువిని అయితే తయారు చేసుకున్నాను. ఇక్కడ పచ్చి సలువిడి కూడా రెడీ అయిపోయింది కదండి. ఈ పచ్చి సలువిని కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను. అలాగే ఇటు పక్కన అటుకులు చూపించాను కదా, అటుకుల్లోకి కూడా బెల్లం కలిపేశానండి. ఇక్కడ పరమాన్నం అలాగే వడపప్పు పచ్చి సలువిడి ఈ 3 కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే శ్రీరామనవమి అంటే ఖచ్చితంగా పానకం అయితే తయారు చేస్తారు కదండి. ఇప్పుడు స్వామివారి పూజ కోసం అని చెప్పి ఇంట్లో మా పూజకి కావాల్సినంత పానకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. మిగిలిన బెల్లం అంతా తురిమేసి ఒక గిన్నెలోకి వేసుకుని దానిలోకి మిరియాలు యాలకులు దంచేసుకుని బెల్లంలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసుకుంటే మనకి పానకం అయితే తయారైపోతుందండి. అలాగే ఇక్కడ స్వామివారి కోసం ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్లోకి వచ్చేసి సీతారాముల వారి ఫోటోని తీసుకుని ఒక్కసారి తడిగుడితో తుడుచుకుని ఇక్కడ గంధం కుంకుమ బొట్లు అయితే దేవుడికి అలంకరించుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్వామివారికి చామంతి పువ్వులతో చేతి మాల, అంటే చేతితో కట్టుకుంటాం కదా, ఆ చేతి మాలను కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, రాముల వారిని బొట్లు అంటే గంధం కుంకుమ బొట్లతో అలంకరించిన తర్వాత దేవుడి మందిరంలో పెట్టుకుని ఇక్కడ స్వామివారికి చేతిమాల కట్టానన్నాను కదా చామంతి పువ్వులతో, ఆ మాలను కూడా వేసుకుని పువ్వులు పెట్టుకుని మామిడాకులు పెట్టుకుని తాంబూలం కూడా పెట్టుకున్నాం. అలాగే నేను తయారు చేసిన ప్రసాదాలన్నీ కూడా ఒక గిన్నెల్లోకి తీసుకున్నానండి దేవుడి దగ్గర పెట్టడం కోసం. అటుకుల ప్రసాదం, అలాగే పరమాన్నం, పచ్చి సలివిడి, వడపప్పు, అలాగే పానకం, ఇవన్నీ కూడా స్వామివారి కోసం అని చెప్పేసి బౌల్లో వేసుకుని అన్నీ దేవుడి దగ్గర అయితే సర్దుకున్నానండి. చూసారు కదా, చక్కగా ఇలా ప్రతి ప్రసాదం కూడా ఇలా అయితే పెట్టుకున్నాను. మేము ప్రతి సంవత్సరం కూడా రాముల వారికి పూజ చేసుకుంటాము. ఈ విధంగానే అన్నీ రెడీ చేసుకుని స్వామివారికి మాకున్నంతలో మనస్తృప్తిగా ప్రశాంతంగా భక్తితో అయితే పూజనైతే చేసుకుంటాం. ఇక్కడ ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు పెట్టామండి. అలాగే కొబ్బరికాయ కొట్టుకుని పూజనైతే పూర్తి చేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ అన్నీ సర్ది పెట్టేసుకున్న తర్వాత రాముల వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజన చేసుకుని దీపారాధన చేసుకుని పూజన చేసుకున్నాము. అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాము. ఇక్కడైతే దేవుడి రూమ్లో చూపిస్తున్నాను. వరిపిండితో ముగ్గులు వేసుకుని రాగి చెంబును కూడా పెట్టుకున్నామండి. అలాగే ఇక్కడ నేను తయారు చేసిన ప్రసాదాలన్నీ కిందే ఉంచాను.
ఆ తర్వాత లాస్ట్లో సీతారాముల వారికి మంగళహారతినైతే ఇచ్చి పూజనైతే పూర్తి చేసుకున్నామండి. ఇంట్లో రాముల వారికి పూజ పూర్తయిన తర్వాత గుడిలో కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఇంటికైతే వచ్చాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. జై శ్రీరామ్. గుడికైతే వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసుకున్నాము. వంట ఏంటంటే ఈరోజు కాయగూర కాబట్టి పప్పుచారు పెట్టేసుకుని బంగాళదుంప కుర్మా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఒక పక్కనైతే పప్పుచారుకి రెడీ చేసి స్టవ్ పైన పెట్టేశాను. అలాగే ఇక్కడ బంగాళదుంప కుర్మా కోసం వచ్చిన తర్వాత రైస్ వండుకుంటూనే ఒక పక్క స్టవ్ పైన దుంపలు ఉడికించేసాను. అలాగే కర్రీ కూడా బంగాళదుంప కుర్మా అయితే రెడీ చేసామన్నమాట. ఇక్కడ ఈరోజు మా వంటలు అయితే పప్పుచారు అలాగే బంగాళదుంప కుర్మా, ఈ రెండిటితోని ఈరోజు మా భోజనం అయితే టేస్టీగా తయారైపోయిందండి. ఇక్కడ ఇంకా వంట అయిన తర్వాత భోజనం చేద్దామని చెప్పి రైస్ అయితే వడ్డించుకుంటున్నాము. ఈరోజు చేసుకున్న వంట హడావిడిగా చేసినా కానీ చాలా చాలా టేస్టీగా అయితే కుదిరినాయి అనమాట వంటలు. ఇంతేనండి, చూసారు కదా, ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడితో పూర్తయిందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.